నమస్తే ట్రేడర్స్. మనము డిసిప్లిన్ మిస్ అయ్యామన్నది ఓకే, బట్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ నిన్న మార్నింగ్ నేను డిసిప్లిన్ మిస్ అయ్యాను, మళ్ళీ నిన్న ఈవినింగే దాన్ని ట్రాక్లో పెట్టేశాను అనమాట. చూడండి, ఈవినింగ్ వచ్చేసి మనకి ఒకటే సెటప్ ఫాలో అయ్యాను, ఒకటే ట్రేడ్ తీసుకున్నాను. క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేసి సేమ్ నా ప్రాసెస్ అంతా ఫాలో అయ్యాను. లాస్ వచ్చినా సరే టాప్ అయితే క్లోజ్ చేశాను అనమాట. డిసిప్లిన్ మిస్ అయ్యాము, బట్ మళ్ళీ ట్రాక్లో పెట్టామా లేదా అన్నది ఇంపార్టెంట్, ఎంత ఫాస్ట్గా పెట్టామా అన్నది ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఇదే కాదు, చాలా డిసిప్లిన్గా అయితే ఫాలో అవుతాం. అండ్ ఇప్పుడు మన అప్డేట్ అయితే చూస్తున్నాము. 25K అకౌంట్ అయితే స్టోరీ అయిపోయింది. ఇప్పుడైతే 50K అకౌంట్ స్టోరీ అయితే విన్నాం. ఇది గైస్ మన 50K అకౌంట్ అయితే ఇప్పుడు $500 లాస్లో అవుతుంది. ఇది మన పాస్ట్ వీక్, ఇది మన $200 లాస్. అండ్ ఇది ఇది అది కలుపుకొని మనకి ఈ వీక్ అయితే బ్రేక్ ఈవెన్ అనుకోండి. అండ్ ఇది పోయిన వీక్ ఇది మనము లాస్లోనే ఉన్నాం. అండ్ ఇది ఒక్కరోజు కొంచెం ఓవర్ ట్రేడింగ్ అని అయింది. డేస్ అన్నీ నార్మల్ డేసే, జస్ట్ ఒక్క డే మన నేమ్ డిసైడ్ అయ్యేది అనమాట. మనము ఆల్మోస్ట్ పేఅవుట్ తీసుకున్న వరకు డిసిప్లిన్గా ఉన్నాం. పేఅవుట్ వచ్చిన తర్వాత కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాము, బట్ అగైన్ బ్యాక్ టు ట్రాక్. ఈ ప్రాఫామ్లో బెస్ట్ ఏంటంటే మనకి ఒకవేళ ఒక్క డే బ్యాడ్ అయినంత మాత్రాన మనము మరీ ఎక్కువేమో కోల్పోమన్నమాట. జస్ట్ అకౌంట్ కట్టిన ఫీజే మనకి లాస్ అయితే అవుతుంది. అండ్ ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ మనకి ప్రాఫామ్లో. అది గైస్ ఇప్పటివరకు ఎవరన్నా వేరే ట్రేడింగ్ చేస్తానైతే ఇది నా సజెషన్, ప్రాఫామ్ అయితే ట్రై చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.